కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అన్న శీర్షిక కింద నేను కొన్ని ప్రయోజనాత్మకమైన దైనందిన జీవితంలో తల్లిదండ్రులకు అవసరమైన విషయాల గురించి మాట్లాడబోతున్నానండి. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ అంశం పేరు మరోసారి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మరో చిన్న మాట అండి. అదేంటి అంటే, ఈ టాక్ శీర్షికలో జాగ్రత్త అన్న పదం ఉంది అంటేనే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో తల్లిదండ్రుల పాత్ర గురించిన విశ్లేషణ, హెచ్చరిక వంటివి ఉంటాయి అని. అయితే ఒక మాట అండి, ఎదుటి వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు అందులో అవి నాకు కూడా వర్తించేలా నాకు నేను చెప్పుకుంటున్నట్టుగా మీరు భావించాలని నా మనవి. సరేనండి, ఇంకా టాపిక్ని ప్రారంభిస్తాను. తల్లిదండ్రులు పిల్లలు అన్న విషయం మీద ఎవరు ఎప్పుడు ఏది మాట్లాడినా, ఓ కథ రాసినా వ్యాసం రాసినా ఎక్కువ శాతం తల్లిదండ్రుల పక్షం వహించే మాట్లాడతారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల నిరాదరణ అన్నదే సబ్జెక్టుగా ఉంటుంది. వినే శ్రోతల, చదివే పాఠకుల సింపతి కూడా ఎప్పుడు పెద్దతరం వైపే ఉంటుంది. ఒక్కోసారి ఏ జనరేషన్ వాళ్ళు ఆ జనరేషన్ని సపోర్ట్ చేయటం అన్నది కూడా ఉంటుంది. అయితే సమస్యను ఎప్పుడు ఒక కోణంలోనే చూడకూడదు. పెద్దలైనా పిల్లలైనా అంతా మనుషులే గనక వాళ్ళ మనస్తత్వాన్ని, పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది అని గ్రహించాలి. ఈరోజు మనం మన టాపిక్ టైటిల్ ఏంటో ఆ కోణంలో మాట్లాడుకుందాం. సమస్యను వ్యక్తుల పరంగా కన్నా ఎక్కువ సమస్య పరంగా చూద్దాం. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచివాళ్ళై ఉండాలని, తమను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆదరించాలని, తమని పట్టించుకోవాలని ఎలా కోరుకుంటారో పిల్లలు కూడా అలా మంచి తల్లిదండ్రుల కడుపున తాము పుట్టాలని, వాళ్ళ ప్రేమ వాత్సల్యం వాళ్లకు లభించాలని, ఆ పెంపకం బాగుండాలని కోరుకుంటారు. వాళ్లకు కోరుకునే వయస్సు లేకపోతే మనలాంటి వాళ్ళమైనా కోరుకోవాలి. పిల్లల పక్షం వహించాలి. ఎందుకంటే మొదటి దానికన్నా రెండోది చాలా ముఖ్యం. ఎలా అంటే, పెద్దవాళ్ళు వయసు రీత్యా అన్నీ తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు కనుక పిల్లలు వాళ్ళని సరిగా చూడకపోతే వాళ్ళ బ్రతుకు నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని స్వతంత్రంగా బతకగలరు. కానీ పిల్లలు అలా కాదు. పారాడే వయసులోనైతే అసలు పసివాళ్ళకి ఏమీ తెలియదు. ఆకలైనా వాళ్ళంతట వాళ్ళు తినలేరు, దాహమైనా వాళ్ళంతట వాళ్ళు నీళ్లు తాగలేరు. భయాలు ఆపదలు గురించిన అవగాహన వాళ్లకు ఉండదు గనక ఎదురుగా పాము వచ్చినా దాన్ని పట్టుకోబోతారు, నిప్పు కనపడితే చేతిలోకి తీసుకోబోతారు. కనుక అప్పుడు తల్లి లాలన, పోషణ, తండ్రి భరోసా, రక్షణ వాళ్లకు అవసరమవుతాయి. ఆ ఏజ్ పిల్లల్ని తల్లి ఎందుకు చూసుకోదు అని అడక్కండి. ఒకప్పుడు ఈ ప్రశ్న అర్థం లేనిదైతే కావచ్చు, కానీ ఈ కాలంలో కాదు. ఈ కాలం ఆడవాళ్ళు అసలు పెళ్లిళ్లకు, పిల్లల్ని కనటానికి విముఖత చూపిస్తున్నారు. తరచూ వినవస్తున్న లేటెస్ట్ సర్వేకి సంబంధించిన వార్త ఏమిటంటే, ఒకవేళ కన్నా ఈ మోడర్న్ లేడీస్కి, మమ్మీస్కి పిల్లల్ని పెంచటం మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సెల్ ఫోన్లో ఫ్రెండ్స్తో హస్ కొడుతూ కూర్చోవటము, ఆన్లైన్ విండో షాపింగ్లు చేస్తూ ఉండటము జరుగుతోందంటే ఇక పిల్ల ఏడుస్తున్నా వాళ్ళ చెవులకి వినపడదు. పాకుతూ పాకుతూ పిల్లలు ప్రమాదం అంచులకు వెళుతున్నా కనపడదు. అంతటి కాన్సన్ట్రేషన్. ఇక సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్న తల్లులైతే పిల్లల్ని కేర్ టేకర్కో, బేబీ సిట్టింగ్లకో అప్పగించేసి వెళ్తారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి ఫుడ్ తినిపిస్తున్నారు, నిజంగా తినిపిస్తున్నారా లేక వీళ్ళ ఫుడ్ని వాళ్ళు తింటున్నారా అన్నదంతా ఇక దైవాధీనం. అలా అని అమ్మల్ని ఉద్యోగాలు చేయొద్దని నేను అనటం లేదు. ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి అని చెప్తున్నాను అంతే.
వెనకటి రోజుల్లోలా అమ్మమ్మలు బామ్మలు ఇప్పటి పిల్లలకు కనపడటం లేదు. వాళ్ళ కథలు కబుర్లు మంచి చెడు చెప్పటం వంటివన్నీ కరువైపోయాయి. అయితే ఈ విషయానికి సంబంధించి యంగ్స్టర్స్ వాదన మరొకటి ఉంది. అదేమిటంటే వెనకటి కాలం అమ్మలు పిల్లల్ని చాలా మోటుగా రఫ్గా పెంచారు. చదువుకున్న వాళ్ళు కాదు గనక మెడికల్ సైన్స్ చెప్పిన పద్ధతిలో, చైల్డ్ సైకాలజీ చెప్తున్న పద్ధతిలో పెంచలేదు. ఫీడింగ్, స్లీపింగ్, ప్లేయింగ్ వంటి విషయాల్లో ఆరోగ్యకరమైన న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం, ఒంటరిగా పడుకోబెట్టడం, పిల్లలకు ఆటపాటల్లో మంచి శిక్షణ ఇవ్వటం వంటివన్నీ ఈ కాలం మదర్సే యూట్యూబ్లలో డాక్టర్ సలహాలు, చైల్డ్ సైకాలజీ వంటివి చూసి ఫాలో అవుతూ సిస్టమేటిక్గా పేరెంటింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఆలోచిస్తుంటే అది కొంతవరకు నిజమేనేమో అనిపిస్తుంది. ఆ విషయం అలా ఉంచితే టీనేజీ పిల్లలకు ఆ వయసులో పేరెంట్స్ మార్గదర్శకత్వం అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు కనుక. పిల్లలు దారి తప్పి చెడుబాట పట్టే అవకాశాలు కూడా ఆ వయసులో ఎక్కువ ఉంటాయి. సిస్టమేటిక్ వేలో పెరిగిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు అందుకు సహకరిస్తుంది. అందుకే అంటారు, తల్లి చదువుకున్నదైతే ఈ సమాజం మొత్తం బాగుంటుంది అని. అదే చదువు సంధ్య లేని శ్రామిక వర్గం తల్లుల్లో ఎక్కువ శాతం పిల్లల్ని కొట్టి తిట్టి హింసించటం, వాళ్ళ ముందే బూతులు మాట్లాడటం, తల్లిదండ్రులు హోరాహోరీ పోట్లాడుకోవటం వంటివి మనం తరచూ చూస్తుంటాం. బట్టలు వేసుకోకుండానే రోడ్ల మీద దుమ్ములో ఆడుతుంటారు. స్లమ్ ఏరియాల్లో నివాసం గనక మురికి కాలువల పక్కనే వాళ్లకు అన్నాలు పెడుతుంటారు. అలా ఎందుకు అంటే వాళ్లకు ఆరోగ్య సూత్రాలు తెలవదు. సంస్కారవంతంగా నీట్గా ఉండేలా పిల్లలకు తర్ఫీదు ఇవ్వలేరు. పేదరికం కారణాన చిన్నతనంలోనే వాళ్లను బడికి పంపించకుండా పనికి పంపిస్తూ ఉంటారు. ఇక మిడిల్ క్లాస్ జీవితాల్లో పెంపకం అది మరో తీరుగా ఉంటుంది. రకరకాల జీవితాలు, రకరకాల పెంపకాలు. జీవితాల్లో వైవిధ్యం ఉన్నప్పుడు ఇందులోనూ తప్పదు. మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినా వాళ్ళ పద్ధతి వాళ్ళదే అన్నట్టు ఉంటారు. ఇక భౌతిక పెంపకం విషయం అటుంచి పిల్లల్లోని మంచి చెడులకు తల్లిదండ్రులు పరోక్షంగా ఎలా కారణం అవుతారో దాని గురించి మాట్లాడుకుందాం. తల్లి దేవత, తండ్రి దేవుడు అని పైకి మనం ఎన్ని సూక్తులు వల్లించినా ముందు వాళ్ళు మనుషులే అన్నది నిజం. మనుషుల్లో ఉండే బలహీనతలు వాళ్లలోనూ ఉంటాయి. వాళ్లలోనూ గుణగణాల రీత్యా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు అన్నది అందరూ అంగీకరించాల్సిన నగ్న సత్యం. ముందు ఈ మాటను ఒప్పుకుంటే ఆ తర్వాత మనం మాట్లాడుకోపోయే మాటల పట్ల అవగాహన సులభంగా లభిస్తుంది. అదేమిటి అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కానీ బాధ్యతగా పెంచరు. దానికి కారణాలు ఒకటి వాళ్ళ వ్యాపకాలు, అలవాట్లు అయితే రెండవది వాళ్ళ స్వభావం, పేరెంటింగ్ పట్ల అవగాహన లేమి. చాలామందికి వాళ్ళు ఆడైనా మగైనా వాళ్ళ వృత్తి పనులు, ఉద్యోగ పనులు ఉంటాయి. దానివల్ల అధిక శ్రమ, పని ఒత్తిడి కూడా ఉంటాయి. కనుక పిల్లల్ని స్వయంగా పోషణ చేసే, వాళ్లకు మంచి అలవాట్లను నేర్పే ఓపిక, తీరిక ఉండవు. దాంతో తమ బాధ్యతను వేరే వాళ్లకు అప్పచెప్పటం, వాళ్లే నిర్వహించినా సరిగా చేయలేకపోవటం జరుగుతుంది. అదీకాక చైల్డ్ సైకాలజీ తెలియకపోయినా పిల్లల మనసును అర్థం చేసుకోగల అమ్మ మనసు మరియు నాన్న మనసు తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లవాడు ఎందుకు అది కావాలని మారం చేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు అల్లరి చేస్తున్నాడు అన్నది వాడి వయస్సు స్థాయికి దిగివచ్చి వాళ్ళ మనసులో దూరి వాళ్ళలా ఆలోచించితేనే అర్థమవుతుంది. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు కూడా వాళ్ళలా ఆలోచించాలి అని. నేను ఇంత చెప్తున్నా వీడికి ఎందుకు అర్థం కాదు అని ఫ్రస్ట్రేట్ అవుతారు. వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు వీళ్ళు అల్లరి చేస్తుంటే గట్టిగా అరిచి తిట్టి 4 దెబ్బలేసి మరీ
చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ పిల్లల్ని డీల్ చేసే పద్ధతి అది కాదు. పెద్దల్లా పిల్లలు ఎందుకు ఆలోచిస్తారు, ఎలా ఆలోచించగలరు చెప్పండి? వాళ్ళ వయసు ఎంతో, వాళ్ళ బుద్ధి ఎంత ఎదిగిందో అంతవరకే ఆ పరిధిలోనే ఆలోచించగలరు. పెద్దలకు బోలెడు సంసార సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. పిల్లలకేమో పొద్దున్న లేస్తే ఆటల మీద ధ్యాస. కోరుకున్న బొమ్మ కావాలి, బంతి కావాలి, చాక్లెట్ కావాలి, మంచిగా ఉన్న వస్తువును పీకిపెట్టి పాడు చేయాలి. ఇదే ధ్యాస. అందులోనే వాళ్లకు ఆనందం. ఆ విషయాన్ని కన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. వాడి స్థాయికి వాళ్లే కిందికి దిగి రావాలి. మనం పెద్ద పెద్ద మాటలతో సూక్తులు, సుభాషితాలు చెప్తే వాళ్ళ చిన్ని బుర్రలకు అర్థం కాదు. పిల్లల భాషను మనం నేర్చుకొని అందులో చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. టీనేజీలో ఉండే పిల్లలకైనా అంతే. ఆ వయసులో వాళ్ళు ఆకర్షణలు, షోకులు, అందం, వయసుల ప్రదర్శన అన్న ఒక కొత్త లోకంలో జీవిస్తూ ఉంటారు. మన నడి వయసు, ముసలి వయసు కబుర్లు, వెనకటి కాలపు కట్టు బొట్టు సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు చెప్తే వినటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇంట్లో ఉంటే ఈ సుత్తి వెళ్ళాక చావాలి అనుకొని బయటకు పారిపోతారు. తల్లిదండ్రులకు మొహం చాటేస్తారు. మాటలతో మనుషులు మారిపోతారని అనుకోవటం భ్రమ. పిల్లలైతే అసలే మారరు. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే అసలు ఏమీ చెప్పకూడదు. కేవలం మన ఆచరణ ద్వారానే వాళ్లకు జీవిత పాఠాలు నేర్పాలి. ఈ పద్ధతిలో నోటికేమీ పని ఉండదు. శరీర భాషదే పనంతా. పిల్లలు చెప్తే వినరు కానీ చూసి మనం ఏమీ చెప్పకుండానే అన్నీ నేర్చుకుంటారు. మనం ప్రాతకాలంలోనే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఇంటి పనులు చేసుకుంటే వాళ్ళు అలాగే లేచి అలాగే చేసి స్కూల్కి తయారవటమో చదువుకోవటమో చేస్తారు. మనం పడుకొని 7 అయింది ఇంకా లేవేంట్రా అంటే లేవరు. నీ ఇంట్లో ఉన్న పెద్దలైన నీ తల్లిని, తండ్రిని నువ్వు పట్టించుకొని వాళ్లతో కొంత సమయం గడిపి ప్రేమగా, గౌరవప్రదంగా మాట్లాడితే రేపు నీ కొడుకు పెరిగి పెద్దయ్యాక నిన్ను అలాగే చూస్తాడు. అంతేకాని నీ పెద్దలను నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నానా మాటలు అని వీళ్ళు నాకో పీడ అని అనుకుంటే రేపు నీ కొడుకు పెద్దయిన తర్వాత కూడా అలాగే చేస్తున్న వాణ్ణి పట్టుకొని పెద్దలంటే నీకు గౌరవం లేదా అని రంకెలేస్తే నువ్వు మీ నాన్నను ఏం చూశావు అని ఎదురు తిరిగి అడుగుతారు. పిల్లలకు ప్రశ్నించటం రాదని అనుకోకండి. వాళ్ళ అబ్జర్వేషనే వాళ్లతో ఆ ప్రశ్నలు వేయిస్తుంది. వాళ్లకు ఆ హక్కు ఉంది కూడా. పిల్లలే కదా అని ఏమైనా అంటానంటే, జులుం చెలాయిస్తానంటే కుదరదు. బాలల హక్కులు అని కొన్ని ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక చట్టం ఉంది. వాటిని మనం మర్చిపోకూడదు. ఇందాక నేను చెప్పినట్టు పిల్లల పెంపకంలో ఎక్కువ భాగం పెద్దలు చేయాల్సింది మోనో యాక్షనే. అది వాళ్ళ మంచి స్వభావం, ప్రవర్తన ద్వారా వ్యక్తం చేయాలి. అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. గౌరవం అడిగిపుచ్చుకునేది కాదు, మనకు మనమే నిలబెట్టుకోవలసింది. అడగటం అనేది అది ఏదైనా మనిషిని ఎదుటి మనిషికి చులకన చేసి పడేస్తుంది. అడగకుండా ఇచ్చే దాంట్లో ఒక విలువ, గుర్తింపు ఉంటాయి. పిల్లల ముందు తల్లిదండ్రులు చులకనైపోవటం అన్నది వాళ్ళ స్వయంకృతమే. పిల్లల ముందే అమ్మా నాన్నలు గట్టిగట్టిగా పోట్లాడుకోవటం, తల్లి మీద తండ్రి చెయ్యి చేసుకోవటం, చీకటి పడగానే తండ్రి తాగి తూలుతూ ఇంటికి రావటం, అమ్మని తమని పట్టించుకోకపోవటం, జూదం వంటి వ్యసనాల కారణంగా తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చిపోయిన ఆస్తులను హారతి కర్పూరంలా కరిగించటం, సోమరితనం, నిర్లక్ష్యం, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవటం వంటివన్నీ పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా చేస్తాయి. ఒకసారి వాళ్లకు ఇంప్రెషన్ పోయిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా, ఇప్పుడు మారిపోయానని మొత్తుకున్నా ఆ గౌరవం మళ్ళీ వెనక్కు తిరిగి రాదు. కనుక తల్లిదండ్రులు
ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. బీ కేర్ఫుల్. పిల్లల పెంపకం ఆషామాషి వ్యవహారం కాదు. అది వాళ్ళ బంగారు భవిష్యత్తుకు సంబంధించిన సీరియస్ మ్యాటర్. కనుక తస్మాత్ జాగ్రత్త. ఒక పిల్ల లేక పిల్లవాడి ప్రవర్తన సరిగా లేదంటే, వాడు చదువులో రాణించటం లేదంటే, ఒక జమ్లా లైఫ్లో రాణించకుండా కుంచుకొని పోతూ ఇరుకు బతుకు, సగటు బతుకు, సర్దుకుపోయి బతికే బతుకుతున్నాడంటే దానికి కారణం కేవలం తల్లిదండ్రులే. ఆ తర్వాతనే వాళ్ళ చెడు స్నేహాలు, పాడైపోయిన ఈ వ్యవస్థ, ఇవన్నీ కారణమవుతాయి. నేను ప్రారంభంలో చెప్పినట్టు చెడ్డ పిల్లల కన్నా చెడ్డ తల్లిదండ్రులు ఆ బిడ్డకే కాదు, ఈ సమాజానికే పెను ప్రమాదం. కడివేడు పాలను ఒక్క విషపు చుక్క విషభరితం చేసినట్టు ఒక్క యువకుడు లేక యువతి చెడు ప్రవర్తన, చెడు అలవాటు ఈ సమాజాన్నే కాదు, ఈ దేశాన్నే నాశనం చేస్తుంది. కనుక జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తూ ఇంతటితో నా ఈ టాక్ని ముగిస్తున్నాను. ఇది ఈ వారం ఆర్టికల్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి ఆలోచనాత్మకమైన కామెంట్ పెట్టండి. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.